పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 14వ వచనము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. ప్రభువు ఇక్కడ మనకిచ్చేటువంటి ఒక గొప్ప మంచి ఆలోచన. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దానిని వెంటాడుము అని అంటూ ఉన్నాడు. ఎందుకు మనము కీడు చేస్తాం? మనకెవరైనా కీడు చేసినప్పుడు మరలా వారికి మనము కీడు చేయాలి అని అనుకుంటూ ఉంటాం. సమాధానము మనం ఇష్టపడము. అసమాధానముతో హృదయము రగిలిపోతూ ఉంది. కీడుకు కీడు, మనకు నష్టము చేసిన వారిని మరలా మనము నష్టపరచాలని ఆవేదనతో రగిలిపోతూ ఉంటాం. నిజానికి అలాంటి ఆలోచనలు, తలంపులు మనుషులకు ఇంకా వేదనను కలిగింపచేసి దేవునికి దూరముగా వారు వెళ్ళులాగున అది మనసును రగిలింపచేస్తుంది. అయితే కీడు చేయటం మాని మీరు మేలు చేసినప్పుడు దేవుని కృప మీకు తోడుగా ఉండి మీ మీ మేలుకు ప్రతిగా దేవుడు తన నిత్య సమాధానమును ఇచ్చి మిమ్మలను ఆశీర్వదించగలిగినటువంటి వాడుగా ఆయనున్నాడు. కీడుకు కీడు చేసినందువలన ఏ ప్రయోజనము లేదు. అది మన హృదయమునకు ఇంకా వేదనను కలుగు చేస్తుంది. నీకు కీడు చేసిన వారికి నీవు మేలు చేయుము. దేవుని కృప నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు. తన దీవెనకరమైనటువంటి కృప నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. యేసేపుకి అతని అన్నలు ఎంతో కీడు చేసినారు. దేవుడు యేసేపును ఆశీర్వదించి ఐగుప్తు దేశములో ధాన్యమును కాపాడేటువంటి గొప్ప వ్యక్తిగాను అతన్ని హెచ్చించాడు. అతని అన్నలు అతని ఎదుట నిలబడినప్పుడు వారికి కీడు చేయగలిగిన అధికారము తనకున్నా అతడు తన అన్నలకు కీడు చేయకుండా ఆహారం ఇచ్చి వారిని పంపినాడు. అతడు తమ సహోదరుడని అతను అన్నలు చూసి ఎంతో భయముతో అతని ఎదుట వణికిపోయినారు. కానీ అతడు వారిని చూసి అన్నాడు, మేలు కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపినాడు. మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను పంపినాడని తన అన్నలతో చెప్పాడు. అవును దేవుని బిడలారా, కీడు చేయుట మానండి, సమాధానమును వెదకండి. దేవుడు మీకు కీడు చేసే వారిని మీ ఎదుటకు తీసుకొని వచ్చి వారు సిగ్గుతో కృంగిపడేటట్టుగా చేస్తాడు. మిమ్మలను దేవుడు ఆశీర్వదించి గొప్ప వ్యక్తులుగా మిమ్మలను హెచ్చించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కీడు చేయటం మాని సమాధానమును వెతికే బిడ్డలుగా వారిని హెచ్చించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.